నమస్తే వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలి. సబ్ కలెక్టర్ సంజనా సింహ. ఉద్యోగాల పేరుతో గరణ మోసానికి పాల్పడిన యువకుని అదుపులోకి తీసుకున్న 3 టౌన్ పోలీసులు. కేసు వివరాలు మీడియాకు తెలిపిన సిఐ రమేష్ బాబు. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం చేపట్టే చర్యల్లో ప్రజలు భాగస్వాములు కావాలని తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ తెలిపారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో శనివారం పట్టణంలో స్వచ్ఛతా దివాస్ ఈ వేస్టేజ్ అవగాహన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక శివాజీ చౌక్ నుండి గాంధీ చౌక్ వరకు సాగిన అవగాహన ర్యాలీలో మున్సిపల్ సిబ్బంది పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. గాంధీ చౌక్ నందు మానవహారంగా ఏర్పడి స్వచ్ఛత కార్యక్రమంపై నినాదాలు చేశారు. సబ్ కలెక్టర్ సంజనా సింహ అందరి చేత స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ సంజనా సింహ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అందులో భాగంగా శనివారం ఈ వ్యర్థాల నివారణ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలందరూ ఎలక్ట్రానిక్ వస్తువులు తమ ఇష్టానుసారం చేయకుండా నిర్దేశిత కేంద్రాలకు అందజేసి పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటును అందించాలని తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక రమేష్ మాట్లాడుతూ ప్రజలందరూ పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుతూ స్వచ్ఛత కార్యక్రమానికి తోడ్పడాలన్నారు. నిరుపయోగంగా ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువుల్ని పురపాలక సంఘం ఏర్పాటు చేసిన కేంద్రాలకు అందజేసి పరిశుభ్ర వాతావరణం ఏర్పాటు చేసుకోవాలన్నారు. మున్సిపల్ కమిషనర్ బి శేషన్న మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ప్రజలు సహకరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ డాక్టర్ మేకల లక్ష్మీనారాయణ, కౌన్సిలర్ గుడవర్తి సాయి, హరిరామ్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కేహెచ్ నిర్మల, పలు శాఖల అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు మనకి ఎవ్రీ మంత్ 3వ శనివారం మనం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రతి వారం కూడా ఒక స్వచ్ఛతా కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాము. అయితే ఈ మంత్ మనకి ఈ వేస్ట్ అనేది మన టాపిక్ అన్నమాట. ఎలక్ట్రానిక్ వేస్ట్ మనందరికీ తెలుసు. ఇళ్లల్లో మనకి పాత టీవీలు అటకపైన దొరుకుతాయి, లేకపోతే కబోర్డ్లలో పాత ఫోన్లు దొరుకుతూ ఉంటాయి, సెల్ ఫోన్లు దొరుకుతూ ఉంటాయి. సో వీటన్నిటినీ కూడా మనము ఇంట్లో వాడకపోయినా వాటిని జమ చేస్తూ ఉంటామన్నమాట. ఒకసారి ఇల్లు క్లీన్ చేసినప్పుడు తీసి ఎట్లా పడితే వాటిని డిస్పోజ్ చేయడానికి డస్ట్బిన్లో వేసేస్తాము. తర్వాత అది సేఫ్ డిస్పోజల్ మెకానిజం యూజ్ చేయకుండా పర్యావరణానికి హాని కలిగించేటట్టు, పొల్యూషన్ వచ్చేటట్టు దాన్ని డిస్పోజ్ చేయడం జరుగుతుంది. సో అలా కాకుండా ఎలక్ట్రానిక్ వేస్ట్ ఇప్పుడు మనం ఎక్కువగా వాడుతున్నాం కాబట్టి దానికి కలెక్షన్ సెంటర్స్ పాయింట్స్ పెట్టి ప్రతి మున్సిపాలిటీలోనూ ప్రతి గ్రామ పంచాయతీలోనూ ఈ కార్యక్రమంలో భాగంగా సబ్ కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా పాత సిపియూస్ని, మానిటర్స్ని, ఇంటర్నెట్ మోడెమ్స్ని, కొన్ని బ్యాటరీస్ని అన్నీ కూడా మనం ఇప్పుడు ఎంసీ తెనాలి గారు చెప్పినట్టు ఆ పాయింట్లో కలెక్షన్ సెంటర్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు కూడా మీ ఇంటిని క్లీన్ చేసుకుని వాటన్నిటిని అక్కడ ఇస్తే తర్వాత మనము ఈ వేస్ట్ని ఏదైతే డిస్పోజ్ చేయాలో ఇది ఒక స్కిల్డ్ యాక్టివిటీ. సో ఎవరు పడితే వాళ్ళు చేయలేరు. సో దానికి కూడా ఒక ఎకానమీ స్టార్ట్ అవుతుంది. సో మనము వేస్ట్ నుంచి ఎలా ఒక మంచి రీయూస్, రెడ్యూస్, రీసైకిల్ అండ్ వెల్త్ క్రియేట్ చేయొచ్చో అదంతా కూడా ఒక వర్చువస్ సైకిల్ స్టార్ట్ అవుతుంది. సో ప్రజలందరికీ కూడా మేము ఇది వినతి ఏంటంటే మీ దగ్గర ఉన్న ఈ వేస్ట్ని కలెక్షన్ పాయింట్స్కి ఇచ్చి మనము ఒక స్వచ్ఛ ఆంధ్రగా తీర్చిదిద్దాలని మా కోరిక. థ్యాంక్ యూ. మున్సిపాలిటీ తరపు నుంచి మా అధికారులు కానివ్వండి, కమిషనర్ గారు, అలానే సబ్ కలెక్టర్ గారు కూడా రావడం జరిగింది. ప్రజల్లో అవగాహన, మన పరిశుభ్రత కోసం నెలలో 3వ వారం అనేది శనివారం రోజున ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ప్రజలకు కూడా ఈ చుట్టుపక్కల ప్రదేశాలు పరిశుభ్రంగా ఉంటాయని మన ఆరోగ్యం కూడా మెరుగుపడింది. కాబట్టి ఈ వేస్ట్ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రానిక్ కానివ్వండి, మన ఇంట్లో టీవీలు కానివ్వండి, ఫ్రిడ్జ్లు కానీ ఇలాంటి ఇతర ఏవైనా ఉన్నా మా మున్సిపల్ సెంటర్ శివాజీ చౌక్లో పెట్టారు కాబట్టి వాళ్ళకి అందించాలని మనం కోరుకుంటున్నాను. చుట్టుపక్కల ప్రదేశాలు శుభ్రంగా ఉంటాయని ఈ దోమలు అనేది ఫ్రిడ్జ్లో వాటర్ నిలుస్తున్నాయి. ఆ వాటర్ నిలుస్తానా ఆ దోమలు అనేది ఉత్పత్తి పెరిగి వేస్ట్ వ్యర్థాలు ఏమైనా ఉన్నా కూడా మాకు అందించాలని కోరుకుంటున్నాం. తప్పకుండా మన రాబోయే రోజుల్లో మన స్వచ్ఛ తెనాలిలాగా చేసుకుందామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన పట్టణంలో ఈరోజు శివ సర్కిల్ ముందు ఒక కలెక్షన్ పాయింట్ పెట్టాం. ఈ వేస్ట్ కలెక్షన్ పాయింట్. ఈ యొక్క ఈ వేస్ట్ కలెక్షన్ పాయింట్లో ప్రజలందరూ కూడా మీకు అవసరం లేని ఏ వస్తువు అయినా, అది కంప్యూటర్ అయినా, టీవీ అయినా, ఫ్రిడ్జ్ అయినా, సెల్ ఫోన్ అయినా, బ్యాటరీలు అయినా, ఇంకా ఎలక్ట్రికల్ సంబంధమైన ఏమైనా కూడా మాకు అందిస్తే ఇంకా వాటిని సైంటిఫిక్గా మేము డిస్పోజ్ చేసేటువంటి ఆ కార్యక్రమం చేపట్టాం. కాబట్టి ఈరోజు సాయంత్రం వరకు ఇక్కడే ఉంటాము.
ప్రజలందరూ కూడా గమనించి అవి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అయినా, అలాగే హాస్పిటల్స్ అయినా, అలాగే హోటల్ ఎవరైనా కానీ మీకు అవసరం లేని ఇలాంటి పరికరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాకు అందించాల్సి ఈరోజు యొక్క కార్యక్రమం యొక్క లక్ష్యం. ఉద్యోగాల పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేసి గరణ మోసానికి పాల్పడిన యువకుని 3 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటన శనివారం పట్టణంలో చోటు చేసుకుంది. స్థానిక 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ రమేష్ బాబు కేసు వివరాలు మీడియాకు వివరించారు. సీఐ రమేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక చెంచుపేట అమరావతి ఫ్లాట్స్ ఏరియాకు చెందిన ఆరమెండ తేజ కృష్ణ కమల్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ డబ్బు మీద మోజుతో ఉద్యోగాన్ని వదిలేసి తనకి నచ్చిన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తూ గరణ మోసానికి పాల్పడ్డట్లు తెలిపారు. చెంచుపేటకు చెందిన ఆలమూడి శివప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా తేజ కృష్ణ కమల్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని అనేక మంది దగ్గర నుండి లక్షలాది రూపాయలు వసూలు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఏపీ సచివాలయం నందు తాను ఉద్యోగం చేస్తున్నానని మోసపూరిత ఐడి కార్డుతో నమ్మించి అనేక మంది వద్ద నుండి డబ్బులు వసూలు చేసేవాడని తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు చెంచుపేటలోని స్వగృహం వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అతను సహకరించడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకం అనేవి ఒక క్రమ పద్ధతిలో జరుగుతాయని, ప్రజలు మోసపోవద్దని, నగదును వృధా చేసుకోవద్దని సీఐ రమేష్ బాబు సూచించారు. అదుపులోకి తీసుకున్న తేజ కృష్ణ కమల్ దగ్గర నుండి ల్యాప్టాప్లు, పలు సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రమేష్ బాబు వివరించారు. ఈ సమావేశంలో ఎస్ఐ కరీముల్లా సిబ్బంది పాల్గొన్నారు. ఇతను ఏపీ సెక్రటేరియట్లో ఏఎస్ఓ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అంటే గస్టెడ్ ఆఫీసర్గా ఇతను క్రియేట్ చేసుకుంటాడు అతని ఉద్యోగాన్ని. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇతని పేరుతోటి వచ్చే విధంగా దీన్ని కార్డుని తయారు చేస్తాడు. సెక్రటరీలో దగ్గరలో వెళ్ళేటప్పుడు అందరితోటి కొద్దిగా మంచిగా బిహేవ్ చేయడం, వాళ్ళందరితో మాట్లాడడం, ఎప్పటి నుంచో వస్తున్నాడు అన్నట్టుగా పరిచయాలు పెంచుకోవడం. ఇతను లోపలికి పోడు, బయట క్యాంటీన్లో వాటిలో తిరుగుతూ ఉంటాడు. ఇతను హైకోర్టులో ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి. ఇంకోటి ఏంటంటే తర్వాత తుళ్ళూరులో కానీ మంచి ప్లాట్లు కానీ మంగళగిరిలో కానీ తీసుకుంటే మీకు బెనిఫిట్ వస్తుంది, ఇప్పుడైతే తక్కువ రేట్లు ఉన్నాయని చెప్పి కమిషనరు ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి విజయవాడ అని చెప్పి ఒకటి స్టాంప్ ఒకటి తయారు చేశాడు. అలానే రిజిస్ట్రార్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి ఒక స్టాంప్ తయారు చేశాడు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అని చెప్పి ఇతనే గెస్టెడ్ సంతకాలు కానీ ఇన్ని కూడా ఈయనే పెట్టేస్తాడు. ఎవరికైనా వాళ్ళ నాన్న ఎంప్లాయీ కాబట్టి ఆ ఎంప్లాయీ కార్డు ఏదైతే ఉందో దానిలాగానే ఇతను హెల్త్ కార్డు తయారు చేస్తాడు. ఎందుకు హెల్త్ కార్డు తయారు చేసామంటే నన్ను ఉద్యోగస్తులను నమ్మాలంటే ఇదే సార్ మెయిన్ రీజన్ అని చెప్పి చెప్తాడు. గుంటూరు చెందిన ఫనీ అనే వాళ్ళకి ఇప్పిస్తున్నాడు. పెదరావురు చెందిన సుధాకర్కి మీకందరూ సుపరిచితమే, వాళ్ళ వైఫ్ కూడా జాబ్ ఇప్పిస్తానని చెప్పి మనీ తీసుకుంటాడు. 3 లక్షలు 4 లక్షలు తీసుకుంటాడు. దాంట్లో 2.5 లక్షలు అట్లా పేమెంట్ చేస్తాడు. 1.5 లక్ష ఆపుతాడు. ఎందుకంటే కొన్ని అనివార్య కాలంలో మీది జాబ్ చేయించలేకపోయాను అని చెప్పి మాయమాట చెప్పేసి ఈ విధంగా మోసం చేస్తూ ఉంటాడు. ఈ టెక్నికల్ డాటాని ఆ ఇన్ఫర్మేషన్ అంతా మనసులో పెట్టుకొని అలానే ఇతనికి 5 డిపార్ట్మెంట్ల ఐడీలు సంపాదించాడు. అట్లానే వాటి పాస్వర్డ్లు ఉన్నాయి ఇతని దగ్గర. అవన్నీ కూడా మేము కేసులో పొందుపరిచాము. అలానే నియర్లీ మా ఒక కేసులో మాత్రమే 75 లక్షలకు సంబంధించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా వాళ్ళ ఇళ్ల పక్కన ఉండే బ్రాహ్మిన్స్ మోసం చేస్తాడు. సుమారు ఇతను ఒక 2 సంవత్సరాల కాలంలో 4 కోట్ల టర్న్ ఓవర్ చేస్తాడు. మొత్తం 1,50,00,000 రూపాయల వరకు ఇతను ఖర్చు చేసినట్టుగా అతను ఇన్ఫర్మేషన్ మనకి చెప్తాడు. దీని మేము పకడ్బందీగా నియర్లీ 10 బ్యాంకు అకౌంట్ స్టేట్మెంట్లు అన్నీ కూడా రిక్విజిషన్ రూపంలో ఇచ్చి దేంట్లో ఎక్కువ ట్రాన్సాక్షన్ చేశాడో చూసి వెరిఫై చేస్తా ఉన్నాం. ఇవన్నీ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది. ఇంకా కూడా మేము కోర్టు వారిని పర్మిషన్ తీసుకొని పకడ్బందీగా చేయాల్సి వస్తుందని చెప్పి అడిగి ఇతని కస్టడీ కూడా తీసుకోవడానికి ఆస్కారం ఉంది. ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా మా గుంటూరు జిల్లా ఎస్పీ గారు సతీష్ కుమార్ గారి యొక్క ఆదేశాల మేరకు మా డిఎస్పీ గారి పర్యవేక్షణలో నేను అలానే మా ఎస్ఐ కరీముల్లా, ప్రకాష్, అలానే మా టీము, మా దగ్గర క్రైమ్ చేసిన పిల్లలందరూ కూడా కలిసి పకడ్బందీగా నిన్న అతని ఇంటి దగ్గర ల్యాప్టాప్ తీసుకొని పోతా ఉంటే నిన్న మధ్యాహ్నం 3:30కి అతన్ని పట్టుకోవడం జరిగింది. మేము మా పోలీస్ తరఫు నుంచి చెప్పేది ఏంటంటే ఏ ఒక్క ఉద్యోగం కూడా ఫ్రీగా రాదు. ఎట్టి పరిస్థితుల్లో ఒక ఉద్యోగం రావాలంటే ఒక నోటిఫికేషన్ అనేది వేస్తారు. ఫస్ట్ ఆ నోటిఫికేషన్ ఇస్తే ఆ నోటిఫికేషన్లో మనం చూసుకోవాలి. ఆ డే టు టైమింగ్స్ ఉంటాయి. ఆ డే టు టైమింగ్స్ ప్రకారము మనము అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఆ టైమింగ్లో వాళ్ళు ఏవైతే చెప్తారో వాటిని వాళ్ళు ఏవైతే డాక్యుమెంట్స్ కావాలో ఆ డాక్యుమెంట్స్ అన్నీ మనం పొందుపరచాలి. కొన్ని టెస్టులు కానీ ఏమైనా కండక్ట్ చేస్తారు. ఆ రూపంలో వచ్చినవి మాత్రమే ఉద్యోగాలు వస్తాయి. అంతేగాని ఇట్లా డొంక తిరుగుడుగా ఉద్యోగాలు ఇప్పిస్తామంటే నమ్మి లక్షలు డబ్బులు మోసపోతే
మోసం చేసే వాళ్ళకి మనం ఎక్కువ ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతాం. పట్టణానికి చెందిన దివి హాస్పిటల్స్ ఆధ్వర్యంలో స్థానిక పినపాడులోని ఎలిమెంటరీ స్కూల్ నందు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించనున్నట్లు హాస్పిటల్స్ నిర్వాహకులు డాక్టర్ ఉదయ్ భాస్కర్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్థానిక పినపాడులోని ఎలిమెంటరీ స్కూల్ నందు 20వ తేదీ ఆదివారం జరిగే ఉచిత మెడికల్ క్యాంపు నందు పలు రకాల వ్యాధులకు ఉచితంగా వైద్య పరీక్ష నిర్వహించి మందులను ఉచితంగా పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో పలువురు వైద్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. నా పేరు డాక్టర్ ఉదయ్ భాస్కర్, దివి హాస్పిటల్, ప్రకాశం రోడ్, తెనాలి. మేము రేపు అనగా 20వ తారీఖు ఏప్రిల్ ఆదివారం పినపాడు ఎలిమెంటరీ స్కూల్ నందు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశాము. ఈ వైద్య శిబిరం నందు జనరల్ మెడిసిన్ సేవలు, జనరల్ సర్జరీ, గైనకాలజీ, ఆర్థోపెడిక్ డాక్టర్లు ఈ వైద్య శిబిరం నందు పాల్గొంటారు. ఉచితంగా మందులు పంపిణీ చేయబడను. బీపీ, షుగర్ టెస్టులు ఉచితంగా చేయబడను. అలాగే మా వద్ద IHS ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందించబడుతున్నాయి. అవసరమైన వారికి ఆపరేషన్లు కూడా ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా అందించబడుతున్నాయి. రేపు 20వ తారీఖున జరుగు పినపాడు ఎలిమెంటరీ స్కూల్ నందు జరుగు వైద్య శిబిరాన్ని పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకొని సక్సెస్ఫుల్గా చేయాల్సిందిగా కోరుచున్నాము. ఈ అవకాశాన్ని తెనాలి ప్రజలు అందిపుచ్చుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సమాజంలోని ప్రజలకు మెరుగైన సేవ కార్యక్రమాలు అందించేందుకు రోటరీ క్లబ్ రానున్న 2025-2026 సంవత్సరంలో చేపట్టిన విధి విధానాలపై అధ్యక్ష కార్యదర్శులకు దిశానిర్దేశం చేయనున్నట్లు క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సోమవరపు రాంప్రసాద్ తెలిపారు. శనివారం స్థానిక గౌతమ్ గ్రాండ్ నందు 2025-2026 సంవత్సరానికి చెందిన అమరావతి రీజియన్ పరిధిలోని క్లబ్ అధ్యక్ష కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాంప్రసాద్ మాట్లాడారు. 2025-2026 సంవత్సరంలో అధ్యక్ష కార్యదర్శులుగా సేవలు అందించనున్న సభ్యులకు దిశానిర్దేశం చేసేందుకు 2 రోజుల పాటు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని పేర్కొన్నారు. క్లబ్ ప్రతినిధి తాళ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సమాజానికి మేలు చేకూర్చే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ క్లబ్ రానున్న రోజుల్లో చేపట్టవలసిన అంశాలపై ప్రణాళికతో ముందుకెళ్లడం జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం రోటరీ క్లబ్ ఫౌండర్ పాల్ హరీష్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి వారి పుష్పాంజలి ఘటించారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాల్లో క్లబ్ ప్రస్తుత డిస్ట్రిక్ట్ గవర్నర్ శరత్ చౌదరి, పీడీజీలు అన్ని రత్న ప్రభాకర్, వడ్లమణి రవి, వంగల రమేష్, రంగారావు, క్లబ్ ప్రతినిధులు అనితారెడ్డి, బి శ్రీనివాస్, అన్నే శివకుమారి, ప్రోగ్రాం కన్వీనర్ కన్నెగంటి మురళీ కృష్ణ, ఈదర వెంకట పూర్ణచంద్, గుత్తా వెంకటరత్నం, పావులూరి రాంబాబు, పలువురు రోటరీ సభ్యులు పాల్గొన్నారు. రాబోయే సంవత్సరానికి గాను అధ్యక్షులు, కార్యదర్శులకి ట్రైనింగ్ ప్రోగ్రాం జరుగుతుంది. 2025-26 సంవత్సరంలో మా రోటరీ ఇంటర్నేషనల్ మ్యారియో గారు ఇచ్చిన సందేశం ప్రకారం యునైట్ ఫర్ గుడ్ అని ఒక సందేశంతో మాకు ఇచ్చినటువంటి గోల్స్ దిశానిర్దేశం చేస్తూ వీళ్ళకి రాబోయే సంవత్సరంలో ఏవే ప్రోగ్రాం చేయాలి, ప్రజల్లోకి వాళ్ళకి కావాల్సిన అవసరాలని ఎలా తీర్చాలి అనే ఒక దృక్పథంతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ అధ్యక్ష కార్యదర్శులు మన అమరావతి రీజన్లో ఉన్నటువంటి క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీలు అందరూ వచ్చారు. వాళ్ళకి ఈరోజు రేపు ప్రాంగణంలో కార్యక్రమాలు జరుగుతాయండి. ఇందుకు గాను మా పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్లు, నెక్స్ట్ డిస్ట్రిక్ట్ లెర్నింగ్ ఫెసిలిటేటర్ గారి ఆధ్వర్యంలో వీళ్ళకి తరగతులు తీసుకుంటున్నాం, శిక్షణా తరగతులు. ఇవన్నీ మంచి ప్రోగ్రాములు చేయాలి. ప్రజలకు ఉన్నటువంటి అత్యవసరమైనటువంటి వాటిని దృష్టిలో పెట్టుకొని వాటిలన్నింటినీ పూర్తి చేసేదానికి మా సాయశక్తులు కృషి చేస్తామని మేము ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. రోటరీ సేవా కార్యక్రమాలకి దశ నిర్ణయించడానికి మరియు వారు ప్రెసిడెంట్షిప్, సెక్రటరీగా, వారు అధ్యక్ష కార్యదర్శులుగా వారు విధి నిర్వహణ ఎలా చేయాలి, ఎలా చేసుకుంటే వాళ్ళు ఒక సక్సెస్ఫుల్ ప్రెసిడెంట్, సెక్రటరీస్గా మిగిలిపోతారు అనే దాని మీద వారికి ఒక ట్రైనింగ్ లాగా ఇక్కడ అరేంజ్ చేయటం, వైకుంఠపురం రోటరీ క్లబ్ వారు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం, దానికి కన్వీనర్గా మురళీ గారు, అధ్యక్షులు మన శ్రీనివాస్ గారు మరియు గవర్నర్ మా రాంప్రసాద్ గారు అందరూ ఉండి మా పాస్ట్ గవర్నర్లు అందరితో శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. దీన్ని సక్సెస్ఫుల్గా చేసి రాబోయే సంవత్సరంలో మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో వారికి శిక్షణ ఇస్తున్నాం. స్థానిక చెంచుపేటలోని తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల నందు స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంపై శనివారం వైద్యశాల సిబ్బందికి ప్రజలకు అవగాహన కల్పించారు.
వైద్యశాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవని మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. పర్యావరణానికి ముప్పు కలిగించే ప్లాస్టిక్ ఉత్పత్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాటిని పూర్తి స్థాయిలో నిషేధించాలన్నారు. నిరుపయోగంగా ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువుల్ని ఇంటి నుండి పాలదొడాలన్నారు. పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకుంటూ స్వచ్ఛ ఆంధ్ర దోహదపడాలన్నారు. వేసవి కాలంలో వడదెబ్బకు గురి కాకుండా తగిన జాగ్రత్త తీసుకోవాలని సూచించారు. వైద్యశాల ఆవరణంలో నర్సింగ్ విద్యార్థులు పర్యావరణ పరిరక్షణపై ప్రదర్శన నిర్వహించారు. అనంతరం వైద్యశాల ఆవరణంలోని క్యాంటీన్ ను పరిశీలించి పరిశుభ్రత గురించి వైద్యశాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు డాక్టర్ సురేష్, డాక్టర్ వినల్, నర్సింగ్ సూపరింటెండెంట్ రాజేశ్వరి, వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా మా డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ అండ్ మా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ వారు ఆదేశాల మేరకు మన హాస్పిటల్ సిబ్బందికి మరియు ఇక్కడ ఉన్న పేషెంట్ అటెండెంట్స్కి మరియు పేషెంట్స్కి అవగాహన కల్పించడం అనేది హీట్ రిలేటెడ్ ఇల్నెస్ అంటే వడదెబ్బ, సన్ స్ట్రోక్ వీటి గురించి మరియు ఈ వేస్ట్, ఎలక్ట్రానిక్ వేస్ట్ ఎలా డిస్పోజ్ చేయాలి ఏంటి అనేది అండ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్, ఈ డిస్పోజబుల్ గ్లాసెస్ వాడకూడదు అని వారికి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది, మన పరిసరాలు ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి అండ్ ఎకో సిస్టమ్ ఎలా మెయింటైన్ చేయాలి అంటే మొక్కలు నాటడం, వీటన్నిటి గురించి ఇక్కడ ఉన్న అందరికీ అవగాహన కల్పించడం అయినది. మన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన సూచనల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించాం. అంటే వడదెబ్బ, ఇది ముఖ్యంగా ఇందులో లక్షణాలు ఏముంటాయంటే హై ఫీవర్, 103, 104 జ్వరము, ఒళ్ళంతా డ్రైగా అయిపోతుంది, చెమటలు పట్టవన్నమాట ఇందులో. అండ్ మనిషి కొంచెం మగతగా ఉంటాడు లేదా అన్కాన్షియస్ అయిపోతాడు. నెక్స్ట్ కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు, తల తిరగడము ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇది వచ్చే అవకాశం ఎవరికి ఎక్కువ అంటే నిర్మాణ కార్మికులు ఉంటారు కదా, వాళ్ళకి, వ్యవసాయ పనులు చేసే వాళ్ళకి, తోపుడు బండ్లలో ఇల్లు తిరిగి అమ్ముకుంటూ ఉంటారు ఎండాకాలం, వీళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువ. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, బాలింతలు వీళ్ళల్లో కూడా ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరికన్నా ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే వాళ్ళని చల్లటి ప్రదేశాల్లోకి తీసుకెళ్ళి వాళ్ళకి అధికంగా వాళ్ళు నీళ్లు తాగే పరిస్థితుల్లో ఉంటే వెంటనే ORS ప్యాకెట్స్ దొరుకుతాయి, అవి వెంటనే కలిపి వాళ్ళకి బాగా తాపించాలి. రోజు ఉతికిన బట్టలు కట్టుకోవాలి, పిల్లలకు శుభ్రంగా పెట్టాలి, పిల్లలకు నెయిల్స్ పెట్టుకోవాలి అంటే గోర్లు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే పిల్లలు మట్టిలో ఆడుకుంటారు, అదే చేతులతో నోట్లో పెట్టుకుంటారు కాబట్టి దానివల్ల జబ్బులు వస్తాయి. సో గోర్లు లేకుండా చూసుకోవాలి. వేడి పదార్థాలే తీసుకోవాలి. అంటే చద్దన్నము మంచిదే కానీ కుళ్ళిపోయింటుంది, కొంచెం అట్లా స్మెల్ వాసన వస్తూ ఉంటుంది కూడా, అది మంచిది కాదు. ఆ అన్నం తినే దానివల్ల రోగాలు వస్తాయి, బ్యాక్టీరియాలో దాంట్లో ఉండి రోగాలు మన పొట్టలోకి వెళ్ళిపోతాయి. సో మంచి ఆహారం తీసుకోవాలి, పండ్లు, కూరగాయలు ఇవన్నీ తీసుకోవాలి. డ్వాక్రా సంఘాల ద్వారా మహిళా ఆర్థిక స్వావలంబనకు తొలి అడుగు వేసి అంకురార్పణ చేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని వేమూరు శాసనసభ్యులు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. వేమూరు మండల పరిషత్ కార్యాలయంలోని మీటింగ్ హాల్ నందు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ శిక్షణ ICDS ప్రాజెక్టు ఆధ్వర్యంలో పౌష్టికాహార ఉత్సవాల్లో ఎమ్మెల్యే ఆనందబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా చేయూతను అందించేందుకు గతంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అదేవిధంగా పౌష్టికాహారం, సమతుల్య ఆహారం గర్భిణీలు, బాలింతల ఆరోగ్యకరమైన జీవితానికి పునాదని అన్నారు. ముందుగా ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ICDS ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను ఎమ్మెల్యే ఆనందబాబు పరిశీలించి చిన్నారులకు అన్నప్రాసన, గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గొట్టిపాటి పూర్ణకుమారి, మాజీ చైర్మన్ జొన్నగడ విజయబాబు, ఎంపీడీఓ శివనారాయణ, తహసీల్దార్ సుశీల, APM శోభన్, CDPO విజయలక్ష్మి, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ర్యాలీ కార్యక్రమంలో ఆనందబాబు పాల్గొని ప్రారంభించి ప్రతిజ్ఞ చేయించారు. సమాజంలో సగభాగం మహిళలు ఉన్నారు. మహిళల గురించి మొట్టమొదట వాళ్ళ ఆర్థిక స్వావలంబన గురించి ఆలోచించినటువంటి నాయకుడు మాత్రం చంద్రబాబు నాయుడు గారు. డ్వాక్రా సంఘాల ద్వారా కొడుకులు ఎంచుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీ కుటుంబానికి మీరు ఒక ఆధారంగా మీరు నిలబడే పరిస్థితి ఆలోచన వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి. ఆ విధంగా నిలబెట్టింది చంద్రబాబు నాయుడు గారు. మానసికంగా, శారీరకంగా పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రెండు చూడాలంటే పౌష్టికాహారాన్ని సక్రమమైన మోతాదులో అందించాల్సిన అవసరం ఉంది. దానికి తల్లి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. దానికోసం ICDS ప్రాజెక్టులు ఇవన్నీ కూడా ఎప్పుడో 1975లో విశ్రీలో
మన నియోజకవర్గంలో 308 సెంటర్లు 12 సెక్టార్లుగా ఈ ప్రాజెక్ట్ పనిచేస్తా ఉంది. దాదాపు మీరందరూ కూడా వాటిలో చాలా మంది మరి ఎంప్లాయీస్ ఉన్నారు. మీ దగ్గర ఉన్నటువంటి అంగన్వాడీ పిల్లల దగ్గర నుంచి గర్భిణీ స్త్రీల దగ్గర నుంచి వారందరికీ టీచర్లుగా ఆయాలుగా ఉన్నటువంటి మీరు ప్రత్యేకమైనటువంటి బాధ్యతతో టీచర్లతో సమానంగా పనిచేస్తా ఉంటారు. ఎన్నో పథకాలని మహిళల కోసం రోజున ముందుకు తీసుకురావడం జరుగుతుంది. శిక్షణ గురించి చెప్తున్నారు. శిక్షణ దాన్ని సద్వినియోగం చేసుకొని కార్యక్రమాలు చేపట్టడానికి అవకాశంగా ఉపయోగపడుతుందని. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హిందువులపై జరుగుతున్న దాడులకు ప్రధాన కారణమైన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీని తక్షణమే బర్తరఫ్ చేసి ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన విధించాలని హిందూ చైతన్య వేదిక సభ్యులు శనివారం తెనాలిపట్నం నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగాల్లో హిందువులపై ఉద్దేశపూర్వకంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బంగ్లాదేశ్ రెహంగాలతో ఊచకోత కూయిస్తున్న విధానం ప్రజాస్వామ్య విరుద్ధమని హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో శనివారం గాంధీ చౌక్ సెంటర్లో నిరసన ప్రదర్శన చేపట్టారు. హిందువులపై జరుగుతున్న దాడులను ఆపాలంటూ నినాదాలు చేశారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నాయకులు తమ ప్రసంగాల్లో బెంగాల్లో హిందువులపై జరుగుతున్న దాడులు నిరసిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. తక్షణమే బెంగాల్లో రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని డిమాండ్ చేశారు. కోహనా లౌకికవాద విధానాలను దుయ్యబట్టారు. బెంగాల్లో శ్రీరామనవమి వేడుకలు జరుపుకోవడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో హిందువులంతా సంఘటితమై శ్రీరామనవమి జరుపుకున్నారని, ఆ కక్షతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బంగ్లాదేశ్ మన్మార్ ప్రాంత రెహంగాలతో హిందూ కుటుంబాలపై విచక్షణారహితమైన దాడులకు పాల్పడిన విధానాన్ని ఖండించారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విధానాలపై దృష్టి పెట్టాలని, తక్షణమే ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని, మమతా బెనర్జీకి దేశ బహిష్కరణ అమలు చేయాలని ఆందోళన వ్యక్తం చేశారు. మమతా బెనర్జీ పైశాచిక మతోన్మాది అంటూ ఆరోపించారు. ఆందోళనలో కటారి వాసుదేవనాయుడు, అడప సంపత్ రాయుడు, లక్ష్మీనారాయణ, శ్రీనివాసరావు, అవ్వారు శ్రీనివాసరావు, మారుతీరావు తదితర చైతన్య వేదిక సభ్యులు పాల్గొన్నారు. ఓటు బ్యాంకు రాజకీయం కోసం లోపలికి తీసుకొని వాళ్ళ చేత మన హిందువుల్ని కర్కశంగా చంపించడం జరుగుతుంది. అలానే మొన్న ఒక పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు, మీరందరూ రాముడికి పుట్టారా అని. అవును, మేమందరూ రాముల వారి సంతతే. వాళ్ళ తాతగారి DNA కూడా చెక్ చేయించుకుంటే వాళ్ళు కూడా రాముల వారి సంతతి కిందే వస్తారు. జై పాలస్తీనా అంటున్నారు. పాలస్తీనాకి మన భారతీయులకి సంబంధం ఏంటి? ఇక్కడ ఇంత మారణహోమం హిందువుల మీద జరుగుతుంటే ఏ ఒక్కరూ ఖండించకపోగా జై పాలస్తీనా అంటున్నారంటే దాని అర్థం ఏంటి? ఎటు వెళ్తుంది మన దేశం? కానీ మమతా బెనర్జీ తీసుకుంటే హిందూ వ్యతిరేక దాడుల మీద చాలా వ్యతిరేకంగా చేస్తుందేమో. ఇక్కడ హిందువులు తొక్కిపెడుతూ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చాలా అరాచకాలు. అసలు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అంటేనే హిందూ బ్రాండు. రామకృష్ణ పరమహంస వ్యవస్థాపకులు రామకృష్ణ పరమహంస గారు, స్వామి వివేకానందుడు, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి జన్మస్థలాలకి నెలవేరు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నేడు హిందువులు అయ్యో రామచంద్ర అని చెప్పేసి విలపిస్తున్నారు. అటువంటి యొక్క మమతా బెనర్జీ మీద తక్షణమే కేంద్రము 350 ఆర్టికల్ ప్రయోగించి రాష్ట్రపతి పాలన విధించి ఆ ముక్కి తాళ్లు వేసి మన హిందువుల యొక్క బలాన్ని, హిందువుల యొక్క మనోభావాల్ని గౌరవించి కాపాడాలని నేడు తెనాలి హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో మేము కోరుకుంటున్నాం. హిందూ సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేసిన మమతా బెనర్జీ అధికారంలో ఉండటం ఏమాత్రం సమంజసం కాదు. అలాంటి వ్యక్తి ఈ దేశంలో ఉండడానికి కూడా పనికిరాదు. ఏ మతానికి, ఏ జాతికి, ఏ ప్రాంతానికి భారతదేశం ఉండిపడదు. కానీ ఈమె కేవలం తమ రాజకీయ లబ్ధి కోసం, రేపటి గెలవాల్సిన రాజకీయ గెలుపు కోసం ఈ రోజున అక్కడ ఉన్న హిందువులందరినీ కూడా ఈ దేశంలో హిందువుగా పుట్టి, ఈ దేశంలో పెరుగుతూ, ఈ దేశంలో తిండి తింటున్న హిందువులు ఈ రోజు పశ్చిమ బెంగాల్లో వలస వెళుతున్నారంటే అంతకన్నా సిగ్గు చెడిన అంశం మరొకటి లేదు. దుగ్గిరాల గ్రామంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని శనివారం అధికారులు, నాయకులు నిర్వహించారు. ముందుగా పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న ఈ వేస్టేజ్ కలెక్షన్ సెంటర్ ను ప్రారంభించారు. అనంతరం కార్యాలయం నుండి పోలీస్ స్టేషన్ మీదుగా శివాలయం సెంటర్ వరకు ర్యాలీ జరిపారు. అదేవిధంగా గ్రామంలో ఉన్న దుకాణాల వద్దకు వెళ్లి పాడిన ఎలక్ట్రానిక్స్ పరికరాలను సేకరించి వ్యర్థాలపై అవగాహన కలిగించారు. తదుపరి మానవహారం ఏర్పాటు చేసి ప్రతిజ్ఞ నిర్వహించారు. ఎండ తీవ్రతగా ఉండడంతో దాహార్తిని తీర్చేందుకు మజ్జిగను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జబీన్, ఎంపీడీఓ ఎస్ శ్రీనివాసరావు, తహసీల్దార్ ఐ సునీత, డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకటరావు, బీజేపీ జిల్లా నాయకులు చుండూరు ఉమామహేశ్వరరావు, కాజా భాస్కరరావు, గ్రామ సర్పంచ్
భానుమతి కుషిబాయ్, పంచాయతీ కార్యదర్శి వివేకానంద, మండల విద్యా వనరుల అధికారి కాజా శ్రీనివాసరావు, వ్యవసాయ అధికారిని పి శిరీష, అంగన్వాడీ సూపర్వైజర్ భవానీ, మండల వివిధ శాఖల ఏఈలు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులు, విద్యార్థులు పాల్గొన్నారు. మన ఇంటిని ఎలా శుభ్రం చేసుకుంటామో అలాగే మా పరిసరాలన్నీ, ఆఫీసును, రోడ్లను అలాగే శుభ్రంగా ఉంచుకోవాలి. ఈరోజు వ్యర్థ పదార్థాలు, పాత ఎలక్ట్రానిక్ సామాన్ల గురించి చర్చించుకున్నాం. మీ ఇంట్లో ఏమేమి ఉన్నాయో పాత సామాన్లు, పాత అయిన మిక్సీలు, ఏసీలు, గ్రైండర్లు అలాంటివన్నీ తీసుకొచ్చి ఈరోజు దిగిరాల గ్రామంలో 2 డస్ట్బిన్లు ఇచ్చారు. ఈరోజు ఈ ప్రోగ్రాంలో తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని చేసుకున్నాం. ఈరోజు ప్రాధాన్యత ఏంటంటే ఎలక్ట్రానిక్ వ్యర్థములు స్వీకరించుట. దీని గురించి ప్రతి పిల్లలకి, ప్రతి ఇంటికి అవగాహన కల్పించే విధంగా ప్రతి ఒక్కరికి ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఎలక్ట్రానిక్ ఈ వేస్ట్ని మనం అట్లా డిస్పోజ్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం అనేది మన యొక్క మండలం హెడ్ క్వార్టర్లో దుగ్గిరాల్లో చేయడం జరుగుతుంది. గ్రామాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమం అనేది మన యొక్క ప్రజాప్రతినిధుల ద్వారా, అలానే కూటమి నాయకుల ద్వారా, అలానే మిగతా గ్రామంలో ఉన్నటువంటి అధికారుల ద్వారా కానీ, మండల స్థాయి అధికారులు కానీ ఈ యొక్క కార్యక్రమం అనేది మనం చాలా దిగ్విజయంగా చేయడం జరుగుతుంది. సో మినిస్టర్ గౌరవ ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పరిసరాలంతా క్లీన్గా ఉండాలి, మనం అంతా మొక్కలు నాటుతూ ఎప్పటికప్పుడు అంతా పచ్చగా ఉండాలి, హెల్తీగా ఉండాలి. పరిసరాలు క్లీన్గా ఉండబట్టే కదా మనకి ఎంత పరిసరాలు నీట్గా ఉంటే మన హెల్త్ కూడా బాగుంటుంది. చెత్త తెచ్చి బయట రోడ్డు మీద పడేస్తూ ఉంటాం, అవును కదా. మీరు అలా చెత్త తెచ్చి పంచాయతీ వాళ్ళు దాంట్లో వేయాలి, డస్ట్బిన్స్ దాంట్లో వేయాలి. తడి చెత్త ఒక రకంగా, పొడి చెత్త ఒక రకంగా అని కూడా మన గవర్నమెంట్ ఎంతో చక్కగా ప్రతి ఒక్క చిన్న చిన్న ఇష్యూస్ కూడా చాలా క్లీన్గా వాళ్ళు అబ్జర్వ్ చేసి ప్రతి ఒక్క దానికి కూడా మనకి డైరెక్షన్స్ ఇస్తూ ఉన్నారు మన గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్కి. ఏంటి చెప్పండి, ఎవరైనా పిల్లలు ఒకళ్ళు చెప్పండి. ఈ వేస్ట్ ఎలక్ట్రానిక్ వేస్ట్, దాంట్లో ఏంటై బ్యాటరీలు, టీవీలు, ఫోన్లు, కూలర్లు, ఏసీలు, ఇలాంటి మైకులు, మనం వాడేటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ కూడా ఆ ఎలక్ట్రానిక్ వస్తువులు లేనటువంటి ఉన్నాయి కదా, ఇంట్లో ఉండేటువంటి ఇవన్నీ కూడా ఈ వేస్ట్ కింద వస్తాయి. ఈ వేస్ట్ ని ఎక్కడ పడితే అక్కడ పారేయకూడదు. ఇవి ఏదైతే పాడైపోయిన ఎలక్ట్రానిక్స్ ఉంటాయి మన దగ్గర, వాడికి పనికి రాకుండా పోయిన వ్యర్థాలు ఎన్నో ఉన్నాయి. కూడా సేకరించడానికి మన ముందుకి మన పంచాయతీ సిబ్బంది అయితే, మండల సిబ్బంది అయితే అందరూ ఒక అవగాహన చేయడానికి వచ్చారు. కార్యక్రమంలో ఒక అర్థం ఉంది, పరమార్థం ఉంది. అనేక రకాల పాత వీడియోలు, రేడియోలు, టేప్ రికార్డులకు సంబంధించిన సిమ్ములు కానీ అవన్నీ కూడా ఇస్తే వాటి వల్ల మనందరికి కూడా అవన్నీ ఈ వేస్ట్ ద్వారా మనం ఒక ప్రణాళిక ప్రకారంగా చేసుకుంటే అన్నిటికీ ఉపయోగపడుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలి, సబ్ కలెక్టర్ సంజనా సింహ. ఉద్యోగాల పేరుతో గరణ మోసానికి పాల్పడిన యువకుని అదుపులోకి తీసుకున్న 3 టౌన్ పోలీసులు. కేసు వివరాలు మీడియాకు తెలిపిన సిఐ రమేష్ బాబు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.